హైదరాబాద్ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మీర్ చౌక్ లోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలో చిక్కుకున్న వారిని కాపాడారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మీర్పేటలో భవనంలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో దట్టమైన పొగ సైతం అలుముకుంది. అలాగే ఆ భవనంలో పలువురు చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన వారు అక్కడికి వచ్చి మంటలను అదుపు చేశారు. అలాగే ఆ భవనంలో చిక్కుకున్న పలువురిని సైతం కాపాడారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? భవనంలో చిక్కుకున్న వారందరూ సేఫ్ గానే ఉన్నారా? హరీష, పాత బస్తీలోని మీర్ చౌక్ పొజిషన్ పరిధిలో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ లో మంటలు ఎగిసిపడినట్టుగా తెలుస్తుంది. ఒకసారిగా మంటలు ఎగిసిపడడం, భారీగా పొగ రావడంతో ఆ భవనంలో ఉండే వాళ్ళంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురైనట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఆ భవనంలో ఉన్న 7 వారిని కూడా సురక్షితంగా ఫైర్ ఫైటర్స్ బయటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మంటలను పూర్తిగా ఆర్పేశారు, కానీ పొగ దట్టంగా వస్తున్నట్టుగా తెలిసింది. ఈ భవనంలో ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటన్న కోణంలో ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వైపు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దీంతో కానీ దట్టమైన పొగ ఎగిసిపడటంతో చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే భవనంలో ఉన్న 7 సురక్షితంగా ఆ ఫైర్ ఫైటర్స్ తో పాటు స్థానికులను సహాయంతో కూడా వారిని బయటికి తీసుకొచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికైతే 4 ఫైర్ ఇంజిన్లతో కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. కొంత దట్టమైన పొగడు రావడంతో ఆ చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2-3 గంటల్లో కూడా పొగను కూడా పూర్తిగా కొంత కంట్రోల్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి యాక్సిడెంట్ చూసాల కారణంగా జరిగిందా, లేకపోతే ఏదైనా ప్రమాదం వల్ల జరిగిందా అన్న కోణంలో కొంత సమాచారం అయితే రావచ్చు. ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనంలో చిక్కుకున్న 7 కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఎందుకంటే కొంత కంజెస్టెడ్ ఏరియా కావడంతో కూడా అగ్నిమాపకు సంబంధించిన యంత్రాలు ఫైర్ సంబంధించిన ఇంజన్స్ కూడా లోపలికి వెళ్లేందుకు కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా భవనంలోని ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంది. కొంత పొగ రావడంతో ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పొగను కూడా అదుపు చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. హరీష, కిరణ్, అంటే ప్రస్తుతం కంప్లీట్ గా మంటలన్నవి అదుపులోకి వచ్చాయా? అంటే ఎంతమంది గాయపడినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మంటలను కొంత అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, కానీ దట్టమైన పొగ రావడంతో కొంత ఫైర్ ఫైటర్స్ కూడా లోపల ఇంకెవరైనా చిక్కుకున్నారు. ప్రస్తుతానికైతే 7 సురక్షితంగా తీసుకొచ్చారు. అందులో 2-3 కొంత శ్వాస సంబంధ ఇబ్బందులతో కూడా వాడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సమాచారం ఉంది. కాబట్టి ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది ఆ భవనంలోని మిగతా ఆ చోట్ల కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నారు. 7 అయితే సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఈ తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని భవన నివాస సముదాయాల్లోనే గోడౌన్స్ ఏర్పాటు చేయడంతో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి అయితే మీర్ చౌక్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలకు సంబంధించి షార్ట్ సర్క్యూట్ ఆ భవనంలో ఏమైనా అగ్ని వ్యాపింపు చేసే వస్తువులు ఏమైనా నిల్వ చేశారన్న కోణంలో కొంత సమాచారం ఇస్తారు. ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొంత పొగ అయితే దట్టంగా అలుముకుంది. హరీష. ఓకే కిరణ్.